హాయ్ ఫ్రెండ్స్, దోశల్లోకి చక్కగా పచ్చడి చేస్తున్నానండి. కొంచెం వెరైటీగా చేస్తున్నాను. ఇప్పుడు ఎలా చేస్తున్నానో చూపిస్తాను రండి. ఇక్కడ మూకుడు పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను కదా, కొన్ని పల్లీలు వేస్తున్నా. ఇదిగోండి, కొంచెం కారంగా ఉంటుందని కొన్ని పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటున్నాను. మీకు కావాల్సినన్ని వేసుకోండి. ఇలా ఇరుచుకొని వేసుకోండి, లేదంటే పేలుతాయి. ఒక ఎల్లుల్లిపాయ వేస్తున్నానండి. టేస్ట్ చాలా బాగుంటుంది ఎల్లుల్లిపాయ వేస్తే. ఇప్పుడు మనకి పల్లీలు వేగాలి. మనకి పల్లీలు వేగినాయండి. ఇప్పుడు అందులో టమాటా, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ కూడా వేసి మగ్గబెట్టుకుందాం. ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకుందాము. తగినంత ఉప్పు. ఇవన్నీ కూడా బాగా మగ్గనిద్దామండి. ఈలోగా నేను ఒక కొబ్బరి చెక్కు ఉంటే అది కూడా వేస్తున్నాను. చక్కగా పైన చెక్కు తీసేసుకుని రెడీ చేసుకుంటా. ఇగోమా కొబ్బరి ఇలాగా పీసెస్ కింద కట్ చేసుకున్నాను. నలుపు చెక్కు తీసేసుకొని ముందు ఇది మిక్సీ పట్టేసుకోవాలి. అప్పుడే మనకి ముక్కల కింద ఉండవు. సరేనా? ఇదిగోమా ఇది మనకి మగ్గిపోయింది. బంద్ చేసేస్తున్నాను, చల్లారనిద్దాం. ఇదిగోమా కొబ్బరి నలిగింది కదా, ఇప్పుడు ఇది కూడా చల్లారిపోయింది. ఇవన్నీ కూడా ఇందులో వేసేసుకుంటున్నా. చక్కగా మెత్తగా మిక్సీ పట్టేస్తాను. కొంచెం వాటర్ వేసుకొని అబ్బా మిక్సీ పడదాం. ఇదిగో చట్నీ చూడు ఎంత బాగుందో. ఇట్రా చక్కగా దోశల్లోకి చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నేను ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందా అన్నది. ఆహా సూపర్ ఉందండి. తప్పకుండా ట్రై చేయండి. దోశల్లోకి అయితే అద్దరిపోతుంది అంతే. ఇంకా